అమరావతి రాజధాని తుళ్లూరు రైతులు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, శ్రావణ్ కుమార్ ఫోటోలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, మహిళలు, రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా తుళ్లూరు రాజధాని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజధాని రైతులకు కౌలు చెల్లించినందుకు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చెల్లించినందుకు ఈ సందర్భంగా కానుక పండుగ ప్రత్యేకంగా ఈ సంవత్సరం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రైతు మహిళలు తెలిపారు. రైతులకు, రైతు కూలీలకి, ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు, రైతు కూలీలకి సకాలంలో వార్షిక కౌలును చెల్లించిన కూటమి ప్రభుత్వానికి రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడు మన రాష్ట్రానికి 3 రాజధానులని 3 ముక్కలు ఆడటమే కాకుండా ఇక్కడ రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలును చెల్లించకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. దానివల్ల మేము ఎంతో వేదనకి, ఆందోళనకి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మా మీద మేమేం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా మా మీద అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. అక్రమ కేసులు బనాయించారు. ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఈ కొత్త రకమైనటువంటి అమరావతి కూడా, అంటే ముందు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, తర్వాత రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతిని అంగుళం కూడా కదిలించినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కూటమి ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ అమరావతి నిర్మాణంతో పాటు రాజధాని రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ డెవలప్మెంట్ చేసి రైతులకు అందించాలని చెప్పి మరొకమారు వారికి మనవి చేసుకుంటూ, ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఉచిత వైద్య సౌకర్యాలు, అలాగే వారి